central theme of the Bible is the cross. And the central person of the entire Bible is Jesus Christ. ఎస్పెషలీ ఓల్డ్ టెస్టిమెంట్ కనుక మనం చూసినట్లయితే ఆది కాండము నుంచి మనము జర్నీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎవరయ్యా మనకు కనపడేది అంటే క్రీస్తే. ఎక్కడికయ్యా మనం ప్రయాణం చేసేదంటే సిలువ దగ్గరికే. ఎందుకంటే ద ఎంటైర్ బైబిల్లో మనం ఏం చూస్తామంటే యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా తిరిగి పోగొట్టుకున్నటువంటి మానవాళిని తిరిగి ఆయన సంపాదించుకునేటువంటి ఈ యొక్క రిడెంప్టివ్ స్టోరీ మనకు కనిపిస్తుంది. విమోచన సంబంధమైనటువంటి ఆ యొక్క స్టోరీ అండ్ హౌ ద డాట్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్. ఏ విధంగా ఆ డాట్స్ కనెక్ట్ అవుతూ మనము పాత నిబంధన అంతా జర్నీ చేస్తా వస్తా ఉన్నాము మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఆల్, నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, లేకపోతే ఒక బుక్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు, ఒక క్యారెక్టర్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు, ట్రై టు సీ ద షాడో ఆఫ్ క్రైస్ట్, ట్రై టు సీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్రాస్ ఇన్ ద స్క్రిప్చర్. దెన్ ఇట్ విల్ బి మీనింగ్ఫుల్, సో అప్లికబుల్, సో రియల్ అండ్ సో రిలవెంట్ టు what we are today. Now, the next topic is Christ, the giant slayer on the cross. మనందరికీ బాగా తెలిసినటువంటి స్టోరీ. చిన్నప్పటి నుంచి మనం అనేక వందల సార్లు చిన్న పిల్లల దగ్గర నుంచి వినేటువంటి స్టోరీ డేవిడ్ అండ్ గొలయత్. డేవిడ్ అండ్ గొలయత్. డేవిడ్ గొలయత్ ఆ యొక్క ఆ ఆ యొక్క ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా మనము ఆ షాడో ఆఫ్ ద క్రాస్గా ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ దిస్ David and Goliath incident as a shadow of the cross, Christ as the giant slayer on the cross. వండర్ఫుల్. దాన్ని ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్ట్ యాజ్ ద జైంట్ స్లేయర్ ఆన్ ద క్రాస్. ఎస్, ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ జైంట్ స్లేయర్ ఆన్ ద క్రాస్ is a powerful typology that connects Jesus to the story of David and Goliath, which is in 1 Samuel and 17. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాము దావీదు గొలియాతు యొక్క స్టోరీ. అక్కడ మనము డేవిడ్ ఒక గ్రేట్ జయంట్ ఆఫ్ ఫిలిస్టైన్స్, గాతు వాడైనటువంటి ఆ గొలియాతు. ఆ గొలియాతు గురించి డిస్క్రిప్షన్ అక్కడ ఉంటది. ఎంత ఎత్తు ఉంటాడు, వాడి ఈట ఎలా ఉంది, వాడి యొక్క షీల్డ్ ఎలా ఉంది, వాడు వేసుకున్నటువంటి ఆ యొక్క ఆ ఆ, మైమరు ఎట్లా ఉంది, హెల్మెట్ ఎట్లా ఉంది, ఇవన్నిటి యొక్క డిస్క్రిప్షన్ మనం చూస్తాం. ఎంత వాడు భయంకరమైన జైంట్ అంటే మహాశూరుడైనటువంటి సౌలు, మహాయోధుడైనటువంటి జోనాతాను, ఆ యొక్క ఇజ్రాయెల్ సైన్యం మొత్తం పారిపోయి దాక్కున్నారు. అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి ఒక జైంట్ని డేవిడ్ ఎదుర్కోవటం మనము చూస్తాం. అది ఒక బ్యూటిఫుల్ షాడో, ఒక టైపాలజీగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద లోకమందరినీ భయపెట్టిన, లోకానంతటిని జయించిన, లోకములో అందరికీ దడ పుట్టించినటువంటి ఒక జైంట్, ఆ జైంట్ని ఏ విధంగా కిల్ చేశాడో, స్లే చేసేసాడో, తలను నరికేశాడో మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. In this biblical parallel, David serves as a foreshadow of Jesus. దావీదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులాగా మనకు కనిపిస్తా ఉన్నాడు. Goliath represents sin, death, and the powers of darkness that Christ defeated on the cross. Just keep these two in your mind. మొట్టమొదటిగా చూసినట్లయితే డేవిడ్ యాజ్ అ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్య రూపకంగా దావీదు ఉంటున్నాడు. ఎందుకు అంటే కొన్ని జస్ట్ యాజ్ అ గ్లాన్స్ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇంకా డీప్గా మీరు యూ కెన్ స్టడీ ఆన్ దిస్ థాట్ అండ్ యూ కెన్ కమ్ అప్ విత్ మెనీ మెనీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్. మొట్టమొదటిగా చూసినట్లయితే డేవిడ్ వాజ్ ఎ హంబుల్ షెపర్డ్. హంబుల్ అన్న వర్డ్ ఇక్కడ ఎందుకు రాయడానికి ఇష్టపడ్డానంటే ఈవెన్ తన యొక్క సొంత ఇంటిలో కూడా డేవిడ్కి ఏ విధమైనటువంటి రికగ్నిషన్ లేదు. సమయాలు వచ్చి అభిషేకించడానికి జెస్సీ ఇంటికి వచ్చినప్పుడు జెస్సీ తన కుమారులందరిని పిలుస్తాడు, కానీ డేవిడ్ని పిలవడు. కడసారి వాడు అక్కడ ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. గొర్రెలు కాసుకునేవాడు రాజు కావడానికి ఏమి ఎంత మాత్రం అవకాశం ఉండదు. అది ఈజ్ నాట్ క్వాలిఫైడ్, ఈజ్ నాట్ వర్ది, ఈజ్ నాట్ ఈవెన్ టు బి కన్సిడర్డ్ యాజ్ కింగ్ అన్నట్లుగా ఉంది ఆయన యొక్క ఆలోచన. మేబీ అమాంగ్ బ్రదర్స్ కూడా అలాగే ఉండొచ్చు తన యొక్క లైఫ్.
ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూసినట్లయితే ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఆయనలో మనం చూస్తాం. ఏంటి? ఒకటి, హి వాజ్ రిజెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ ఫ్యామిలీ, అమాంగ్ హిస్ ఓన్ పీపుల్. రెండవది, హీ హీ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ఎ గుడ్ షెపర్డ్. మంచి కాపరి, మంచి కాపరి. గొర్రెల కోసము ప్రాణాలకు తెగించి సింహాన్ని ఎలుగుబంటిని జయించింది దావీదైతే, గొర్రెల కోసము ప్రాణాన్నే పెట్టింది ఈ గొప్ప ఆ మంచి కాపరి. ఇప్పుడు దావీదు మనం ఏం చూస్తున్నామంటే, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన ఒక రాజు అవ్వడం మనం చూస్తున్నాం. బికమింగ్ ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చరిత్రలో ద గ్రేటెస్ట్ కింగ్ ఎవరై అంటే, ఇనానిమస్ గా అందరూ చెప్పేది ఇట్స్ నథింగ్ బట్ డేవిడ్. లైక్ వైస్ హంబుల్, ఆ యొక్క ఒక ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక గొర్రెల కాపరిగా తను తాను అంటే సంఘానికి లేకపోతే ఆత్మీయంగా ఆమె గుడ్ షెపర్డ్ అనేటువంటి ఆ యొక్క టైటిల్ కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఎవరంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. దావీదు యొక్క సింహాసనాన్ని మరలా స్థాపించి ఈ భూమి మీద నిరంతరము పరిపాలన చేయడానికి రానయ్యున్నటువంటి ప్రభువు. సో డేవిడ్ ఎవరంటే అ షెపర్డ్ టాన్ టు బి ద కింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే అ గుడ్ షెపర్డ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ యొక్క డేవిడ్ ఎవరంటే తన సొంత ఇంటి వారిలో నుంచే ఆ రిజెక్షన్ ని ఎదుర్కొన్నటువంటి వాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేది మనం చూస్తాం. గొర్రెల కొరకు ప్రాణాలకు తెగించి పోరాడింది డేవిడ్ అయితే, గొర్రెల కొరకు తన సొంత ప్రాణాన్ని పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు. And the second important thing is, David faced Goliath alone. It's not an army. ఒక పెద్ద ఆర్మీని వేసుకుని వెళ్ళి డేవిడ్ ఫైట్ చేయలా. ఈవెన్ అక్కడ మనం చూసినట్టయితే ఆర్మీ అందరూ కూడా పారిపోయి ఉండగా డేవిడ్ ఒంటరిగా గొలియాత్ని ఎదుర్కొన్నాడు. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క గొలియాత్ అని మనం చెప్పబడుతున్నటువంటి ఏదైతే ఆ యొక్క పాపం పాపం వలన వచ్చినటువంటి ఆ కాన్సిక్వెన్స్, ఈవెన్ ద సేటన్, సాతాన్ ఎవరైతే ఉన్నారో అందరి కొరకు ఆయన ఒంటరిగా ఆయన ఆ మరణాన్ని, పాపాన్ని, అపవాదిని సిలువ మీద ఎదుర్కొన్నాడు. క్రైస్ట్ అలోన్ టుక్ ఆన్ అవర్ ఎనిమీ ఎట్ కాల్వరీ. ఇట్ ఈస్ వన్ ఆన్ వన్ బ్యాటిల్. డేవిడ్ గొలయాత్ బ్యాటిల్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ వన్ ఆన్ వన్ బ్యాటిల్. గొలయాత్ అంటున్నాడు, నేను ఒక్కడనే వస్తాను, మీ ఛాంపియన్ ఎవడో పంపించండి, సెండ్ యువర్ ఛాంపియన్. ఎస్, మరణం అంటుంది ఆమె ఛాంపియన్ ఎవడన్నా నన్ను జయించగలిగిన వాడు ఉన్నాడా అని లోకాన్ని సవాలు చేస్తా వచ్చింది వేల సంవత్సరాలు. ఆదాము పాపము చేసింది మొదలుకొని ఇదిగో ఈ పాపము వలన వచ్చిన జీతం అయినటువంటి ఈ యొక్క మరణము అనేటటువంటి జయంట్, మరణం అనేటువంటి యొక్క ఎనిమీ, ఆ మరణం యొక్క బలాన్ని బలముగా ఆయుధముగా చేసుకున్నటువంటి అపవాది అయినటువంటి సాతానుడు ఇదిగో లోకాన్ని సవాలు చేస్తా వచ్చారు. ఈజ్ దెర్ ఎనీ ఛాంపియన్? ఈజ్ దెర్ ఎనీ ఛాంపియన్? ఓ యాడమ్, ఈజ్ దెర్ ఎనీ ఛాంపియన్ హూ కెన్ ఓవర్కమ్ మీ ఆర్ హూ కెన్ డిఫీట్ మీ అని వాడు సవాలు విసురుతా వచ్చాడు. సెండ్ మీ యువర్ ఛాంపియన్, వన్ ఆన్ వన్ బ్యాటిల్. హియర్ ఇస్ అ ఛాంపియన్, హియర్ ఇస్ అ ఛాంపియన్. వన్ ఆన్ వన్ వెళ్ళి సిలువ మీద ఓ సాతానుడను, మరణాన్ని గెలిచినటువంటి జయించినటువంటి వాడు. Goliath as a type of sin and death. Second point, Goliath represents giant of sin and the power of death. Intimidating and oppressing God's people. Intimidating, భయము. ఇందాక మనం చూసాం హీబ్రూస్ 2:12 14 చూసినట్లయితే మరణము యొక్క భయము గల వారిని, మరణ భయం అనే దాస్యమునకు లోనిన వారిని. లుక్ అట్ 2 words. మరణ భయము చేత మరణం యొక్క దాస్యమునకు లోనేటువంటి వారు. ఫియర్ ఆల్వేస్ ఎన్స్లేవ్స్ us. ఫియర్ ఆల్వేస్ ఎన్స్లేవ్స్ us. మరణ భయం అనేది అందరిని ఏలుతూ ఉన్నది. ఆ మరణ భయం చేత అందరూ కూడా దాసులైపోయారట. సో కాబట్టి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఎట్లాగైతే అందరూ కూడా ఇక భయం చేత పారిపోయి ఇక ఆల్మోస్ట్ బికమ్ స్లేవ్స్ టు ఫిలిస్టైన్స్. దట్ టైం వచ్చాడు ఛాంపియన్. ఆ టైంలో వచ్చాడు బయటికి ఒంటరిగా ఎదుర్కోవడానికి. లైక్ వైజ్ మన యొక్క గొలియాత్ ఎవరంటే పాపము,
అందరినీ భయపెట్టినటువంటి, అందరినీ ఓడించినటువంటి, ఎవరూ కూడా జయించలేక పారిపోయినటువంటి ఆ యొక్క గొలియాతు, పాపము, మరణము, అపవాది. His defeat foreshadows how Christ would destroy sin and its dominion over us. పాపము దాని యొక్క పరిపాలన. గొలియాతు గనక మనం చూసినట్లయితే 40 రోజులట, 40 రోజులు he defied the God of Israel. ఇజ్రాయెల్ దేవుణ్ణి, ద ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ యొక్క సైన్యాన్ని వాడు 40 రోజులు దూషిస్తా వచ్చాడు. మొదటి సమయాలు 10:6 అట్లా చూస్తాం. ద సేమ్ వే అపవాదినటువంటి సాతానుడు 40 days క్రీస్తు ప్రభు ఆ యొక్క ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత he tested him. Of course, the Lord defeated him. Sin enslaved humanity for ages until Christ came to break its hold. మరణం యొక్క ప్రభుత్వము, ద డొమినియన్ ఆఫ్ సిన్, ద డొమినియన్ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రభుత్వము కింద ఇక మనం లేము అంటాడు. పాపం యొక్క ప్రభుత్వము నుంచి, ఆధిపత్యము నుంచి, ఆ బలము నుంచి మనల్ని ఆయన విడిపించాడు. అండ్ థర్డ్లీ, మనము డేవిడ్ అండ్ గొలియాత్ యొక్క స్టోరీలో ఏం చూస్తామంటే విక్టరీ త్రూ వీక్నెస్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్, విక్టరీ త్రూ వీక్నెస్. వాళ్ళ దగ్గర యుద్ధాలు చేయడానికి రథాలున్నాయి, కత్తులున్నాయి, ఈటెలున్నాయి, ఇంకా వాడేటటువంటి అనేక రకాలైనటువంటి వెపనరీ ఉన్నది. కానీ డేవిడ్ వచ్చి గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు ఆ వెపనరీ ఏది వాడలా, ఆ బలమైన ఆయుధాలు తీసుకోలా, లేకపోతే ఆ యొక్క యోధులు వాడేటటువంటి ఆ యొక్క వెపన్స్ వాడలా. ఇట్స్ ఓన్లీ ఎ స్లింగ్ అండ్ స్టోన్, దట్స్ ఇట్. ఒక వడిసెల, ఒక రాయి. సో ఇన్సిగ్నిఫికెంట్ ఏలో, లేకపోతే ఒక బలహీనమైనదిగా కనపడుతున్నటువంటి విధానంలో గొప్ప జయము అక్కడ మనం చూస్తాము. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. డేవిడ్ యూజ్డ్ ఎ సింపుల్ స్టోన్ అండ్ ఎ స్లింగ్, ఎస్, నాట్ కన్వెన్షనల్ వెపన్స్, టు స్ట్రైక్ డౌన్ ద జైంట్. Similarly, Jesus conquered sin and death not through military might, but through the weakness of the cross. Not through the military might, but through the weakness of the cross. Yes, సిలువను గూర్చిన వార్త లోకానికి వెర్రితనమట. వెర్రితనం. చనిపోవటం ఏంట్రా, చంపాలి కానీ, తల వంచటం ఏంట్రా, తలాలు తీసేయాలి కానీ, మౌనంగా ఉండటం ఏంట్రా, ఒక్కొక్కరిని నరికేయాలి కానీ, అది కదా హీరోయిజం అంటే. ఒక్క చేత్తో 100 మందిని చంపాలి, 100 మందిని చంపినవాడు హీరో. కానీ సిలువ మనకి లోకం ఏదైతే బలం అంటుందో, లోకం ఏదైతే గ్రేట్ అంటుందో అలా కనపడదు. లోకం దేన్నైతే వీక్నెస్ అంటుందో, చాతగానితనం అంటదో, సిలువ అలాగే కనిపిస్తుంది. బట్ ద వీక్నెస్ ఆఫ్ ద క్రాస్ he conquered the strongest enemy. డేవిడ్ ఎలాగైతే సౌలు ఆ ఆర్మర్ కానీ, ఆ హెల్మెట్ కానీ అవన్నీ ఇస్తే, ఓ ఇవి నాకు, ఐఎమ్ నాట్ యూజ్ టు దిస్, ఐ కాంట్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ హ్యావ్ మై ఓన్ వెపన్ విచ్ ఐఎమ్ యూజ్ టు, a sling and a stone sufficient to strike down the giant. 40 రోజుల నుంచి వాళ్ళని గడగడ గడగడ వణికిస్తున్నటువంటి giant ని he struck down to the ground. The weakness of the cross. David cut off Goliath's head with his own sword. చూడండి ఎంత బ్యూటిఫుల్ టైపాలజీ, ఆ బ్యూటిఫుల్ సిమిలారిటీని ఇక్కడ మనం చూస్తున్నాం. గొలియాత్ యొక్క తలను తన సొంత కత్తితో నరికిపడేశాడు. ఎస్, మరణం యొక్క బలము కలిగిన అపవాదిని మరణముతోనే నశింపచేయుటకు అని రాస్తున్నాడు. మరణం యొక్క బలము కలిగిన అపవాదిని మరణముతోనే నశింపచేయుటకు. అపవాది యొక్క, సాతాను యొక్క వెపన్ ఏంటయా? గొలియాతు సోడ్ లాగా. గొలియాతు యొక్క ఖడ్గము అంటే, అసలు గొలియాతు ఖడ్గం అంటే ఎంత గొప్పదంటే,
ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో దావీదు భక్తుడు అన్నాడు, ఇది గొలియాతు ఖడ్గము అని. అలాంటిదన్నమాట. ఇది అలెగ్జాండర్ యొక్క ఖడ్గము అంటే ఇప్పుడు ఎట్లాగ చూస్తారు దాన్ని. ఆ రోజు ఇది గొలియాతు ఖడ్గము అంటే అందరికి వణుకు అనమాట. అలాగే సాతానుడు లోకమంతటిని వణికించడానికి వాడి దగ్గర ఒక ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఆ ఖడ్గము పేరే మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే నా బలము, ఏదైతే నా ఆయుధము, ఏదైతే నా ఖడ్గము అనుకున్నాడో అదే ఖడ్గముతోటి ఆ అపవాది యొక్క తలను చితక్కొట్టేశాడు, ఓడించేశాడు. మరణం యొక్క బలము కలిగిన అపవాదిని మరణముతో నశింపచేశాడు. హెబ్రీ 2:14. క్రాస్, ద అల్టిమేట్ స్లేయింగ్ ఆఫ్ ద చైంట్. ఆన్ ద క్రాస్ క్రైస్ట్ క్రష్ ద ఎనిమీ just as David crushed Goliath. Sin and death were defeated. Jesus declared, it's finished. యోహాను సువార్త 19:30లో ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమాయను అన్నాడు. సమాప్తమాయన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? టెట్లెస్టాయ్. టెట్లెస్టాయ్ మీన్స్ పెయిడ్ ఇన్ ఫుల్. సమస్త మానవాళి యొక్క విమోచన కొరకై విమోచన క్రయధనము పరిపూర్ణముగా చెల్లించబడింది. జయము పరిపూర్ణముగా వచ్చింది. శత్రువు పరిపూర్ణముగా ఓడించబడ్డాడు. రక్షణ కార్యము పరిపూర్ణముగా నెరవేర్చబడింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. Satan's power was broken. Christ fulfilled the prophecy of Genesis 3:15. స్త్రీ సంతానము ఇదిగో వాడి తలను చితక్కొడతాడు, సర్పెంట్ యొక్క తలను చితక్కొడతాడు అనేటువంటి ఆ యొక్క ప్రవచనము, ప్రాఫెసీ అనేది సిలువ మీద పరిపూర్ణముగా నెరవేర్చబడింది. జీసస్ బ్రింగ్స్ విక్టరీ టు హిస్ పీపుల్. ఎలాగైతే డేవిడ్ తన యొక్క ప్రజలకు గొప్ప జయమును తీసుకొచ్చాడో, ప్రజలందరూ కూడా భయములో నుంచి బయటకు వచ్చి వారందరూ కూడా జుబిలియేషన్ తోటి సెలబ్రేషన్ చేశారు, పాటలు పాడారు, నాట్యము చేశారు. కొరింథీ 15:57 అంటాడు, వాడిని బాహాటముగా పట్టి తెచ్చి ఇదిగో వేడుక కనపరిచి జయోత్సాహముతో మనల్ని ఊరేగించట. శత్రువుని ఆయన పట్టాడు, అంతేకాకుండా బంధించాడు, అంతేకాకుండా వాడిని నిరాయుధుడిగా చేశాడు, బాహాటముగా తీసుకొచ్చాడు, వేడుకకు కనపరిచాడు. శత్రువు ఓడిపోయాడు. సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ సెలబ్రేషన్ లో భాగమే ఈ సాంగ్. ఏంటి ఆ సాంగ్? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. అంటే మరణము అనే ఎనిమి దగ్గరికి వెళ్ళి, జస్ట్ ఇమాజిన్, మరణము అనేటువంటి ఎనిమి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు వీడు ప్రపంచం అంతటిని భయపెట్టినాడు. ప్రపంచం అంతా గడగడగడ వణికిపోయింది. డిక్టేటర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అందరూ కూడా బానిసలు అయిపోయి చైన్స్ తోటి బంధించబడి డ్రాగ్ చేయబడినటువంటి వాడు. అలాంటి ఆ డిక్టేటర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీవు నేను ఒక కామన్ మ్యాన్, ఒకప్పుడు బానిసగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆడి ముందు డ్యాన్స్లు వేస్తున్నామంట. ఏమని? ఆడి పేరేంటి? ఆ శత్రువు పేరు మరణం. ఆ శత్రువు అనే మరణం దగ్గరికి వెళ్ళి, ఓ మరణమా అంటే, ఓ శత్రువా నీ ముల్లేది, నీ ఆయుధమేది? నీ చేతిలో ఒక ఆయుధం ఉండేది కదా, ఏదది ఇప్పుడు? మమ్మల్ని భయపెట్టావు కదా, ఆ ఆయుధంతో ఏది ఇది ఇప్పుడు అని మనమందరము కూడా వెగతాళి చేస్తూ వ్యంగ్యముగా పాటలు పాడుతూ శత్రువుని మనము మాక్ చేయగలిగేటటువంటి విక్టరీని దేవుడు మనకి ఇచ్చాడట. వాట్ ఎ సెలబ్రేషన్ ఇట్ ఈస్ ఆన్ ద క్రాస్. వాట్ ఈస్ ద కంక్లూజన్? David's victory over Goliath was a shadow of Christ's ultimate victory over sin, death, and devil. Just as David's victory secured freedom for Israel, Jesus' sacrifice on the cross brings freedom, redemption, and eternal life to all those who believe. What a celebration. What a reason to celebrate. How many reasons? Millions of reasons. ఎందుకో తెలుసా? ఇదిగో మన కొరకు విజయం అనేది, విక్టరీ అనేది ఆల్రెడీ సెక్యూర్ చేయబడింది. విజయోత్సాహము. ఆ రోజు ప్రజలు నాట్యం చేశారట. దావీదు 10,000 కొలది శత్రువును హతమ చేస్తున్నాడు. ఈరోజు ఆ మొదటి కొరింథీ 15:57లో మనం చదివింది కూడా అదే. శత్రువు వాడు ఓడిపోయి అక్కడ పడి ఉండగా మనమందరం వాళ్ళు అడుగుతున్నమాట, ఓ శత్రువా, ఆ శత్రువు పేరేంటి? మరణం. ఓ మరణమా ఏది నీ ముళ్ళు? ఓ మరణమా ఏది నీ విజయం? ఇంకెవడు నీకు భయపడ్డు? ఇంకెవరు నీకు బానిస కాదు.
ఇంకెవడు నిన్ను చూసి బానిసై పారిపోడు. ఎందుకంటే అవర్ డేవిడ్, మా పరమ దావీదు, గొలియాతు తలను తన యొక్క ఆయుధముతోనే చితక్కొట్టేశాడు. గ్లోరీ టు గాడ్. క్రైస్ట్ ఈస్ అవర్ ట్రూ జైంట్ స్లేయర్. లెట్ us సెలబ్రేట్ దిస్ గ్రేట్ విక్టరీ. దేవుడి కొద్ది మాటల్ని దీవించు.